నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల ఎదుగుదలలో వచ్చే మార్పులను పుట్టినప్పటి నుంచి 2 ఏళ్ల వయసు వచ్చే వరకు గమనిస్తూ ఉండాలి. వాళ్ళ స్వభావం, తీరుతెన్నులు బయటపడుతూ వారి ఎదుగుదలకు బీజం పడే సమయం 2 ఏళ్ల నుంచే మొదలవుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ అనుకరిస్తూ సాగే సమయం కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఏ వయసులో పిల్లలు ఎలాంటి లక్షణాలు ప్రదర్శిస్తారో, వాళ్లలో ఏం గమనించాలో నిపుణుల సలహాలు సూచనలు అందిస్తూ ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ మీ ముందుకొచ్చింది. పిల్లల నడక తీరు, చిన్న చిన్న పనులు చేయడంలో నైపుణ్యం, మాట్లాడేందుకు ప్రయత్నించడం లాంటి లక్షణాలు బాగా కనపడేది 2 ఏళ్ల వయసులోనే. పరిసరాలను గమనిస్తూ ఉద్వేగానికి లోను కావడం, మాటల్ని అనుకరించడం కూడా చూస్తాం. ఏదైనా అనుమానం ఉన్నప్పుడు, ఎదుగుదలలో లోపం గమనిస్తే వెంటనే స్పందించి డాక్టర్ సలహా తీసుకోవడం కూడా అవసరం. అందుకే 2 ఏళ్ల వయసులో ఎదుగుదల లక్షణాలు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. 2 ఏళ్ల వయసు నుంచి పిల్లల్లో ప్రధానంగా గమనించాల్సింది వారి కదలికల నైపుణ్యం. సొంతంగా నిలబడటం అప్పటికే వచ్చి ఉంటుంది. ఒక్కోసారి కావాలని మునికాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరుగు తీయడానికి ప్రయత్నించడం కూడా గమనించవచ్చు. అలా నడుస్తూ ఏదైనా కాస్త బరువైన ఆట వస్తువును కూడా మోసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. నడకలో అంతకుముందున్న తొట్రుపాటు మాయమవుతుంది. పెద్దవాళ్లలాగా నడవడం మొదలవుతుంది. ఒంటికాల మీద నిలబడగలగడం, మూలలకు తిరగడం, జారుడు బల్ల మీద జారడం లాంటి నైపుణ్యాలకు కూడా సులభంగా సిద్ధమవుతారు. పుట్టినప్పటి నుంచి 1 ఇయర్ ఏజ్లో పిల్లల్లో చాలా మార్పు వస్తాయి. ఏదైతే ఒక చైల్డ్ కంప్లీట్గా హెల్ప్లెస్ ఉంటారు, పుట్టినప్పుడు ఒక చైల్డ్ చాలా హెల్ప్లెస్గా ఉంటారు. దాని తర్వాత నెమ్మదిగా కొంచెం నెక్ స్టెబిలిటీ రావడము, బోర్లో పడ్డము అట్ అరౌండ్ 5 months ఆఫ్ ఏజ్. దాని తర్వాత కూర్చుంటారు, ఒక 9 months ఆఫ్ ఏజ్, 10 months ఆఫ్ ఏజ్కి కూర్చుంటారు. ప్రతి చైల్డ్ డెవలప్మెంటల్ ట్రెజెక్టరీ ఏంటంటే వేరేగా ఉండొచ్చు. కరెక్ట్గా ఈ టైంకి జరగకపోతే కొంతమంది చాలా తొందరగా కూడా చేస్తారు, పేరెంట్స్ చాలా గర్వంగా చెప్పుకుంటారు ఆ విషయాలు. కొంతమంది ఏంటంటే కొంచెం లేట్గా కూడా జరుగుతారు. తర్వాత పిల్లలు పాకడం మొదలు పెడతారు. అరౌండ్ 10 monthsకి అలా కంప్లీట్గా పాకడం మొదలు పెడతారు. తర్వాత వస్తువుల్ని పట్టుకొని నిలబడటం మొదలు పెడతారు. కొంతమంది పిల్లలు వచ్చేసరికి నడుస్తారు 11 నెలలకి, బట్ అది చాలా తక్కువ శాతం మంది చేస్తారు. ఆల్మోస్ట్ పిల్లలు నడవడానికి ఒక 12 months నుంచి 18 months వరకు మనం పెట్టుకోవచ్చు. ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు నడవడం మొదలు పెడతారు. తర్వాత ఇంకొక వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ పిల్లల్లో జరిగేది ఏంటైతే స్పీచ్ డెవలప్మెంట్. స్పీచ్ డెవలప్మెంట్ కూడా మనం పుట్టినప్పటి నుంచి మనం చేంజెస్ ఏదో ఒక రకంగా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇనీషియల్గా ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే వాళ్ళు వర్బలైజేషన్స్, వాళ్ళ గొంతులో నుంచి సౌండ్స్ చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే అది జరగడం మొదలవుతుందో అది మనకి తెలుసు అనమాట. ఒక కంప్లీట్గా ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వడానికి ఇవి చాలా ఎర్లీ సైన్స్ అనమాట. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు నెమ్మదిగా వర్బలైజేషన్స్, వోకలైజేషన్స్ అయిన తర్వాత 9 months 10 monthsకి 2 ర్యాండమ్ సిలబుల్స్ని దాదా తాత అన్నట్లు చెప్తారు. దానికి మీనింగ్ తెలియదు వాళ్ళకి, కానీ ఈ వోకలైజేషన్స్ వాళ్ళు చేస్తారు. అరౌండ్ ఒక 1 year నుంచి ఒక 14 months ఆఫ్ ఏజ్లో వాళ్ళు మీనింగ్ఫుల్గా మాట్లాడడం మొదలు పెడతారు. అమ్మ, దా, కావాలి అలాంటి వర్డ్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 2 ఏళ్ల పిల్లల్లో సృజనాత్మకత కూడా బయటపడుతూ ఉంటుంది. మణికట్టు, వేళ్ల కదలికలు మొదలవుతాయి. పెన్సిల్, పేపర్ ఇస్తే పిచ్చి గీతలు గీయడం మొదలు పెడతారు. బొమ్మల్ని పేర్చడం అలవాటవుతుంది. కుడి చెయ్యి లేదా ఎడమ చెయ్యి వాడటానికి మొగ్గు చూపుతారు. ఫలానా పనికి ఫలానా చెయ్యి మాత్రమే వాడాలని మరీ పట్టుబట్టకుండా మెల్లగా అలవాటయ్యేలా చూడాలి. భాషపరంగా కూడా నైపుణ్యం మెరుగుపడుతుంది. 1-2 పదాలతో మొదలైన చిన్న చిన్న వ్యాఖ్యలు కూడా చెప్పగలుగుతారు. అందుకే వాళ్లకు చాలా విషయాలు వీలైనంత సరళంగా చెబుతూ పోవాలి. బొమ్మల పుస్తకాల ద్వారా వాళ్ళు రకరకాల వస్తువులను గుర్తుపట్టేలా చేయడం వంటివి అలవాటు చేస్తే త్వరగా అల్లుకుపోతారు. 2 ఏళ్ల వయసులో పిల్లలు మనం నేర్పించడం ఒకటి, వాళ్ళే సొంతంగా చాలా నేర్చుకుంటారు. పిల్లలకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్ళ లోపలలోనే ఇన్బార్న్ ట్రేట్ అనమాట. వాళ్ళు చాలా క్యూరియస్గా ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ ఎక్స్ప్లోరేషన్ ఏంటంటే మనం ఎంతవరకు మనము
అలౌ చేయగలిగితే అంత మంచిది వాళ్ళ మానసిక డెవలప్మెంట్ కోసం. మనం కూడా హెల్ప్ చేయొచ్చు, ప్రోయాక్టివ్గా హెల్ప్ చేయొచ్చు. ఏదైనా వాళ్ళు వస్తువు చూపిస్తూ ఉంటే దాని గురించి నేను చెప్పడము, వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి మనం వాళ్ళతో వాళ్ళకి ఎంత చదువుతాయితే అంత ఒక కాన్వర్జేషన్ ఎక్స్టెండ్ చేయడము. ఏదైనా సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు ఏదైనా వేడి వస్తువు దగ్గరికి వెళ్ళడము లేకపోతే బయటికి వెళ్ళడము అలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళని పట్టుకొని నో అన్నది మెల్లిగా చెప్పడము. ఆర్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, వాళ్ళకి అర్థమయ్యే అంత రూడిమెంటరీ లెవెల్లో అంటే చాలా బేసిక్ లెవెల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము అలాంటివి చేస్తే ఏంటంటే అండ్ ఏది చేసినా పిల్లలతో చాలా ప్రేమతో ఉండాలి. సో పిల్లలకి మనము రకరకాల గేమ్స్ నేర్పించవచ్చు. గేమ్స్ ఏంటంటే నేను మ్యాక్సిమం శాండ్ ప్లే ఉంటుంది చూడండి, శాండ్తో ఆడుకునే గేమ్స్. తర్వాత చిన్నపిల్లలకి ఇవి కూడా నేర్పించవచ్చు. బ్రెడ్ మీద జస్ట్ బటర్ స్ప్రెడ్ చేయడం, ఇలాంటి అలవాట్లు నేర్పించవచ్చు మనము. వాళ్ళ షూస్ లైన్లో పెట్టుకోవడము. ఆ 2 year old చైల్డ్కి ఏంటంటే మోర్ దెన్ ఎడ్యుకేషన్ ఇన్ లైఫ్ స్కిల్స్ నేర్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తే ఎలాగో ఇవన్నీ వేరేవన్నీ నేర్చుకుంటారు. సో లైఫ్ స్కిల్స్ ఏజ్కి తగ్గట్లు ఏది నేర్పిస్తే బాగుంటుందని ఆలోచించి నేర్చుకోవచ్చు. వాళ్ళ ఎబిలిటీ ప్రకారం వాళ్ళ టాయ్స్ ఆడుకున్న తర్వాత అది ఒక చోట పెట్టడం నేర్పించవచ్చు. వాళ్ళు చేస్తారో లేదో అది వేరే విషయం, కానీ మనం మన తరఫు నుంచి ప్రయత్నించాలి. చిన్నపిల్లలు పరిసరాలను గమనించడం, ఉద్వేగానికి లోను కావడం, ఆలోచించడం లాంటివి 2 ఏళ్ల వయసులో కనపడతాయి. రకరకాల వస్తువులను రంగుల వారీగా, ఆకృతుల వారీగా వేరు చేయడం, లెక్కబెట్టడం లాంటివి నేర్పడానికి ప్రయత్నించవచ్చు. అయితే అందరిలోనూ ఈ నైపుణ్యాలన్నీ పూర్తిగా కనపడకపోయినా కాస్త అటూ ఇటుగా ఉంటాయి. కొంతమంది ఎదుగుదలలో ఆలస్యం ఉండవచ్చు. అలాంటి వారిని మెల్లగా అలవాటు చేస్తూ నేర్పడానికి ప్రయత్నించాలి. అనవసరంగా పొరుగు పిల్లలతో పోల్చుకొని కంగారు పడనక్కర్లేదు. అందరిలో ఒకే విధమైన ఎదుగుదల ఉండకపోవచ్చు. ఒకవేళ నిజంగానే ఎదుగుదలలో ఏదైనా ఆలస్యం ఉన్నట్టు అనిపిస్తే ఆటిజం అనే బుద్ధిమాంద్యపు సమస్య ఉందేమో అని డాక్టర్ని సంప్రదించాలి. 18 నుంచి 24 నెలల్లోపు ఈ సమస్యను గుర్తించగలిగితే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల ఎదుగుదలను గమనించాలి. కొంతమందికి ఏంటంటే ఆటిజం లక్షణాలు 2 yearsకి రావచ్చు. కొంతమందికి 8 months నుంచే పేరెంట్స్ నోటీస్ చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే 3 years తర్వాత కూడా వాళ్ళు ఏవైతే పనులు ముందర మాట్లాడే వాళ్ళు అంటారు అవన్నీ సడన్గా స్టాప్ చేశారే అని అంటారు. అలా రకరకాలుగా ఉంటాయండి. బట్ ఆన్ అన్ యావరేజ్ ఆటిజం లక్షణాలు ఒక 8 months నుంచి ఒక 3 years వరకు ఏ టైం పీరియడ్లో అన్న మనము నోటీస్ చేయొచ్చు. ఆటిజంలో ముఖ్యమైన సైన్స్ ఏంటంటే చాలామంది పిల్లలకి స్పీచ్ డీలే ఉంటుంది. స్పీచ్ డీలేతో పాటు ఐ కాంటాక్ట్ చేయకపోవడము, సోషల్గా డిస్టెంట్గా ఉండడం, అంటే మీరు తనతో మాట్లాడుతూ ఉంటే పిల్లలు రెసిప్రొకేట్ చేయకపోవడము, ఇంట్రెస్ట్ చూపించకపోవడము, వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఏదైనా చేంజ్ వచ్చింది, చిన్న మార్పు వచ్చిందనుకోండి వాళ్ళ ఎన్వైరన్మెంట్లో దాన్ని చాలా ఎక్కువగా రెసిస్ట్ చేయడము. సపోజ్ మీరు వాళ్ళ బ్రష్ మారుస్తే అది దానికి పిల్లలు చాలామంది ఎట్లాగో రెసిస్ట్ చేస్తారనుకోండి చేంజ్, కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎమోషనల్ రెస్పాన్స్ చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది. సో మెయిన్ 3 things: స్పీచ్ డీలే, సోషలైజేషన్లో కొంచెం వెనకపడడం, రెపిటేటివ్ బిహేవియర్ అంటారు. అప్పుడప్పుడు మనము నీ పేరు ఏంటి అంటే నీ పేరు ఏంటి అని అంటారు వాళ్ళని. సో ఇక్కడ ఇలాంటి ఎమోషన్స్లో ఎక్కడన్నా మీకు చైల్డ్ మళ్ళీ మీకు అందివ్వట్లేదు అంటే మనము స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎర్లీ స్క్రీనింగ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ స్క్రీనింగ్. అండ్ ఫస్ట్ స్క్రీనింగ్ ఏంటంటే పీడియాట్రిషియన్ చేస్తుంది. పీడియాట్రిషియన్తో పాటు క్లినికల్ సైకాలజిస్ట్ కానీ రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ వాళ్ళు కూడా ఒకసారి పీడియాట్రిషియన్ స్క్రీన్ అవుట్ చేసిన తర్వాత అసలు ఇది ఆటిజం ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా అన్నది మనము అప్పుడు ఆ కన్క్లూజన్కి రావడం జరుగుతుంది. పిల్లల ఎదుగుదల వయసుతో పాటు పెరుగుతుందో లేదో తెలుసుకోవడం అత్యంత కీలకం. నడక, పరుగు, మెట్లెక్కడానికి ప్రయత్నం లాంటి లక్షణాలు ప్రదర్శించడంతో పాటు చిన్న చిన్న మాటలు, అనుకరణ, బొమ్మలు, రంగులు గుర్తుపట్టడం కూడా ఈ వయసులోనే మొదలవుతుంది. అన్నీ ఒక్కసారే రావాలనుకోవడం అత్యాశ అయినా ఇలాంటి నైపుణ్యాల ప్రదర్శనలో మరీ ఎక్కువగా వెనకబడుతున్నట్టు గమనిస్తే మాత్రం అది ఆటిజం కావచ్చునని అనుమానించి డాక్టర్ని సంప్రదించాలి. పిల్లలకు ప్రమాదాలు జరగకుండా చూడాలంటే వారిని అడుగడుగునా ఓ కంట కనిపెట్టి ఉండడం చాలా అవసరం. పిల్లలు తిరిగే ప్రదేశం,
పరిమితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. చిన్న చిన్న తలుపులు ఉంటే మరీ మేలు. పెంపుడు జంతువుల్ని పిల్లలకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదే. పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు పిల్లల అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలను చూద్దాం. డాక్టర్ గారు భావన గారు ఇలా అడుగుతున్నారు. మాకు 2 నెలల వయసున్న పాప ఉంది. అయితే నేను ఇప్పుడు పాపని తీసుకుని వేరే స్టేట్కి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ సమయంలో నేను పాపని తీసుకుని ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను ట్రైన్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పాప విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి అని అడుగుతున్నారు. భావన గారు, మీకు 2 నెలల పాప ఉందంటున్నారు. 2 నెలల పాపకి తీసుకొని ప్రయాణం చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, సాధ్యమైనంతవరకు మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా కూడా అంటే మిగతా వాళ్ళకి దూరంగా ఉండడం. దట్టు ఇప్పుడిప్పుడే మనం కోవిడ్ పాండమిక్ నుంచి రికవర్ అవుతున్నాము కాబట్టి సాధ్యమైనంత వరకు భౌతిక దూరాన్ని పాటించుకోవడము. అదేవిధంగా బిడ్డకి ఇది ఎండాకాలం కాబట్టి మరీ టైట్ బట్టలు లేకుండా లూజుగా ఉండేటువంటి కాటన్ దుస్తులు వేయడము. అంటే జనరల్గా 2 నెలల పాపకి తల్లిపాలు ఇవ్వడం ముఖ్యం. మీరు తల్లిపాలే ఇస్తున్నట్లయితే అది కంటిన్యూ చేయొచ్చు ప్రయాణంలో కూడా. అదేవిధంగా మీ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జలుబు, దగ్గు ఉండి తుమ్మడం, దగ్గడం ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర రానివ్వకుండా మీరు దూరంగా ఉండడము. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక సాధారణంగా తల్లిదండ్రులు అడిగే ప్రశ్న ఏంటయ్యా అంటే, మరి ఎండాకాలంలో ప్రయాణం చేస్తున్నాము, 2 నెలల పాప, పాలే సరిపోతాయా? పైనుంచి ఏమైనా కొబ్బరి నీళ్ళు కానీ నీళ్లు కానీ ఇవ్వచ్చా అంటే సమాధానం ఏమిటయ్యా అంటే నో, ఇవ్వకూడదు. తల్లి పాలలో సరిపోయిన నీళ్లు ఉంటాయి. సో కాకపోతే బిడ్డ కొంచెం ఎక్కువగా పాలు అడగొచ్చు తల్లివి. సో అలా బిడ్డ అడిగినప్పుడల్లా పాలు ఇవ్వడం, దాని ద్వారా డిహైడ్రేషన్ కాకుండా చూసుకుంటాం. కానీ మొదటి 6 నెలల్లో పాలు తప్ప, తల్లిపాలు తప్ప ఎటువంటి ఇతర ద్రవాలు ఇవ్వకూడదు, ఇవ్వాల్సిన అవసరము లేదు. నీరు కానీ లేదంటే కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే మిగతా ఏ రకమైనటువంటి ద్రవ పదార్థాలు బిడ్డకు అవసరం లేదు. బిడ్డ చక్కగా పాలు తాగినట్లయితే డీహైడ్రేషన్కి గురి కాడు. ఎందుకంటే తల్లిపాలలో సమృద్ధిగా నీళ్లు ఉంటాయి. డాక్టర్ గారు మధులిక గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 3 సంవత్సరాలు. బాబుకు అనీమియా ఉంది. డాక్టర్ని కలిస్తే సేపింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. అయితే బాబుకి సేపింగ్ సస్పెన్షన్ 150 ml లేదా 200 ml వాడటంలో ఏదైనా తేడా ఉంటుందా? ఇంకా టాసిరాన్ ట్యూబుల్ ఐరన్ టాబ్లెట్ మరియు సేపింగ్ సస్పెన్షన్ కలిపి బాబుకి ఇవ్వవచ్చా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మధులిక గారు, మీ బాబు వయసు 3 సంవత్సరాలు అంటున్నారు, ఎనీమియా ఉందంటున్నారు. ఎనీమియా అంటే రక్తహీనత. సో రక్తహీనతకు ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే సిరప్, అంటే ఐరన్ సిరప్. ఓకే, సో ఐరన్ అంటే అది మనము సస్పెన్షన్ రూపంలో, సిరప్ రూపంలో ఇవ్వచ్చు. చిన్నపిల్లలు ట్యూబుల్ ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఇవ్వవచ్చు. మరి మీరు 2 రకాల సస్పెన్షన్స్, ఒకటి 150 ml 200 ml ఏమైనా తేడా ఉంటుందా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే, మీ బిడ్డ యొక్క బరువును బట్టి, మీ బిడ్డకు ఉన్నటువంటి ఎనీమియా తీవ్రతను బట్టి మీ డాక్టర్ గారు మీకు తదనుగుణమైనటువంటి మోతాదులో, డోసులో మందిచ్చి ఉంటారు. కాబట్టి డాక్టర్ గారు చెప్పిన డోసు వాడుకోవడం మంచిది. ఇకపోతే మీరు సస్పెన్షన్ ఇస్తూ ట్యూబుల్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. దానివల్ల మీరు ఆల్రెడీ ఒక ఐరన్ సిరప్ ఇస్తూ దానిపై తిరిగి ఐరన్ ట్యూబుల్ టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఐరన్ ఇవ్వవచ్చు. కాబట్టి అది సరికాదు. కాబట్టి మీరు ఏ విధంగా అయితే మీరు డాక్టర్ గారు మీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చారో ఆ రకంగా వాడుకోవడము. ఒకవేళ డాక్టర్ గారు రాసినటువంటి ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందు బిడ్డకి పడకపోవచ్చు. కొన్నిసార్లు కొంతమందికి ఆ టేస్ట్ నచ్చదు పిల్లలకి, కొంతమంది ఆ మందుతో వాంతి చేశారు, కొంతమందికి పొట్ట నొప్పి. అలా ఉంటే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి ఆల్టర్నేటివ్గా, అంటే దానికి ఒక ప్రత్యామ్నాయంగా వేరే మందు కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ డాక్టర్ గారిని కలిసి మీ డాక్టర్ గారు రాసినటువంటి మోతాదులో ఆ సిరప్ కానీ లేదా ట్యూబుల్ ట్యాబ్లెట్ కానీ, అది కూడా డాక్టర్ రాసిన మోతాదులో, డోసులో ఇవ్వాల్సి ఉంటుందండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు ఏదో ఒక రూపంలో సమస్యలు కొని తెచ్చుకుంటూనే ఉంటారు.
అందుకే పిల్లలకు ప్రథమ చికిత్స చేసే కిట్ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. కాలిన గాయాలకు, కోసుకున్న గాయాలకు సంబంధించిన ఆయింట్మెంట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా పిల్లలు దుమ్ములో ఉన్నారు అనుకుంటే వెంటనే డెటాల్ లాంటి వాటితో పిల్లలకు స్నానం చేయించాలి. డాక్టర్ గారు సింధూర గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 4 సంవత్సరాలు. బాబు గత 15 రోజుల నుంచి దగ్గుతో బాధపడుతున్నాడు. డాక్టర్ని కలిస్తే రక్త పరీక్ష చేయించమని చెప్పారు. రిపోర్ట్లో రక్తంలో అలర్జీ కంటెంట్ ఉందని తెలిసింది. డాక్టర్ 15 రోజుల వరకు ఆమ్నోకార్టిల్ సిరప్ ఇచ్చారు. ఈ సిరప్ వాడటం మంచిదేనా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సింధూర గారు, మీరు ఏదైతే సిమ్టమ్స్ లక్షణాలు చెప్పారో అవి ఆస్తమాకి సంబంధించిన లక్షణాలుగా అనిపిస్తున్నాయండి. సో బ్లడ్ టెస్ట్లో కూడా అలర్జీకి సంబంధించి ఏదో టెస్ట్ పాజిటివ్ వచ్చిందని మీరు చెప్తున్నారు. బట్ ఆస్తమా మోర్ ఆఫ్ అ క్లినికల్ డయాగ్నోసిస్, అంటే డాక్టర్ చూసి సిమ్టమ్స్, ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, లక్షణాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పిల్లి కూతలు ఏమైనా వినిపిస్తున్నాయా, అవన్నీ చూసిన తర్వాత డయాగ్నోస్ చేసే ఏదైతే జబ్బు ఉంటుందో దాన్ని ఆస్తమా అని అంటూ ఉంటాం అనమాట. అంటే ఆస్తమా కానివ్వండి, అలర్జీ కానివ్వండి, అన్నీ కూడా ఒకే విధమైన ఒక సిమ్టమ్స్ ఉన్న జబ్బులు. సో అలర్జీ ఉన్న పిల్లవాడికి ఆస్తమా ఉండే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. సో ఏదైతే మీరు పర్టికులర్ డ్రగ్ మెన్షన్ చేశారో ఓమ్నోకార్టిల్ అనేది అదొక విధమైన స్టిరాయిడ్ అనమాట. సో తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, ఆస్తమా కానివ్వ తీవ్ర స్థాయిలో ఉంటే షార్ట్ కోర్స్ ఆఫ్ స్టిరాయిడ్స్, అంటే 4 నుండి 5 రోజుల వరకు స్టిరాయిడ్స్ అనేది జనరల్గా అడ్వైస్ చేస్తూ ఉంటామండి. బట్ 15 రోజుల వరకు స్టిరాయిడ్ అడ్వైస్ చేయడం అనేది మంచిది కాదు. సో అటువంటిది ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్తో డిస్కస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ అన్నాం, అంటే పీల్చే రూపంలో ఇస్తూ ఉంటాం అనమాట అండి. ఇన్హేలర్స్లో కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తాం. అది 2 నుండి 3 నెలల వరకు కూడా మీరు సేఫ్గా వాడుకోవచ్చు. ఎందుకంటే మీరు నోటి ద్వారా ఇచ్చే ఏదైతే స్టిరాయిడ్ ఉంటుందో అది మిల్లీగ్రామ్స్లో ఉంటుంది. పీల్చే ద్వారా ఏదైతే ఇస్తామో స్టిరాయిడ్స్ అది మైక్రోగ్రామ్స్లో ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 1000 రెట్లు తక్కువ ఉన్నట్టు. సో ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ అనేది 3 నెలల వరకు కూడా మనం సేఫ్గా వాడుకోవచ్చు. బట్ ఓమ్నోకార్టిల్ అనేది ఓరల్ స్టిరాయిడ్ కాబట్టి అది 4 to 5 days కన్నా ఎక్కువ మీరు వాడకూడదు. అది మీరు డాక్టర్తో ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు వింధ్య గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 7 నెలలు. పాపకి ఇప్పుడిప్పుడే పాలు మాన్పించి బయటి ఆహారం పెడుతున్నాము. అయితే పాపకి మేము రోజుకి 2 సార్లు అన్నం కిచిడీలాగా చేసి తినిపించవచ్చా? ఎలా మొదలు పెట్టాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. వింధ్య గారు, 6 నెలలు నిండిన తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటామంటే బయటి ఆహారం, తల్లిపాలు కాకుండా బయటి ఆహారం కూడా మీరు అందించవచ్చు. అట్ ద సేమ్ టైం తల్లిపాలు అనేది కంటిన్యూ చేయవచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ 2 years మీ బేబీ వయసు వచ్చే వరకు కూడా తల్లిపాలు అనేది ఇవ్వడము బేబీకి, బేబీ హెల్త్కి, బేబీ బ్రెయిన్ గ్రోత్కి, బేబీ ఫిజికల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ జనరల్గా 6 months తర్వాత స్టార్ట్ చేసినప్పుడు చాలామంది తల్లులకి పర్టికులర్లీ సమస్య ఏం ఎదుర్కొంటారంటే వెంటనే యాక్సెప్ట్ చేయరు పిల్లలు ఈ బయటి ఆహారం అనేది. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుందంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని అంటూ ఉంటాం అనమాట. అంటే ఒక విధమైన ఒక ఆహారం చేయడము, దాన్ని ట్రై చేయడము, పిల్లవాడికి నచ్చితే అది కంటిన్యూ చేయడము, నచ్చకపోతే వేరే ఒక ఆహారం చేయడము, అలా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మెథడ్లోనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది మనం చేస్తూ ఉండాలన్నమాట. అండ్ పాలు స్టాప్ అంటే కంటిన్యూ చేస్తూ వేరే విధమైన ఆహారం ఇచ్చినప్పుడు ఇనీషియల్గా సెమీ సాలిడ్స్, అంటే వీలైనంత వరకు వాటర్ కంటెంట్ ఆ ఫుడ్లో ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే యాక్సెప్టెన్స్ అనేది పిల్లవాడిలో ఎక్కువ మాత్రం ఉంటుందన్నమాట. ఒకే విధమైన సాలిడ్ స్టార్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయరు పిల్లలు ఒక్కొక్కసారి, ఎందుకంటే అది వాళ్ళకి మింగడము, స్వాలో చేయడం అనే దాంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి. సో ఇనిషియల్గా సూప్స్ లాగా స్టార్ట్ చేయడం లేదా ఫ్రూట్ జ్యూసెస్ లాగా స్టార్ట్ చేయడము, తర్వాత దాని కన్సిస్టెన్సీ మార్చి కొంచెం చిక్కగా చేసి సెమీ సాలిడ్స్ అందించడం, వీలైనంత వరకు ఇంట్లో చేసిన ఆహారం అందించడం, అంటే అన్ని పల్సెస్ మీరు అన్నట్టు కిచిడి లాంటి ఆహారం కూడా కొంచెం పల్చగా చేసి ఇనీషియల్గా స్టార్ట్ చేసి తర్వాత దాని చిక్కదనం పెంచుకుంటూ తర్వాత ఇంట్లో నార్మల్గా మనం తినే ఆహారం కూడా 9 నెలలు లేదా సంవత్సరం వచ్చినప్పుడు అటువంటి ఆహారం కూడా అందించవచ్చు. ఎట్ ద సేమ్ టైం వాటర్ కంటెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సాలిడ్ ఫుడ్తో పాటు ప్రతిసారి ఇచ్చినప్పుడు వాటర్ కూడా అందిస్తే ఈ బవల్ మూమెంట్స్, అంటే మోషన్ వెళ్ళే సమస్య ఇటువంటి రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. పిల్లలు మెట్ల మీద నుంచి జారిపడినప్పుడు ఏ భాగాల మీద ఆ ప్రభావం ఉంటుందో తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఈ సమయంలో పిల్లల ఏడుపు కూడా సమస్యాత్మకంగా మారుతుంది. అందుకే పిల్లలు ఏడుస్తూ గుక్క పట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ గుక్క పెట్టినట్టు అనిపిస్తే వెంటనే వీపు మీద చెరచడం లేదా కదపడం లాంటివి చేస్తూ ఉండాలి. పిల్లలకు ఈ సమస్యలేవి రాకుండా ఉండాలంటే
వారి కదలికల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఏ సమస్యలు రాకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.